foodies, welcome to Parvati's Kitchen, PK's Food. ఇవాల్టి స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. అబ్బా ఎంత బాగుంటుందో. పన్నీర్ కి ఫ్యాన్స్ ఉండిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? హైదరాబాదీ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదంటే వీకెండ్స్ కి టైం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇది చేసుకుని తినండి, ఎంత బాగుంటుందో అసలు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి, బర్త్డే పార్టీస్ కి, న్యూ ఇయర్ పార్టీస్ కి, ఇలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే ఇది చేసి పెట్టండి. మీకు అసలు అప్రిషియేషన్స్ ఏమైనా స్పెషల్ అకేషన్స్ కి, బర్త్డే పార్టీస్, మ్యారేజ్ యానివర్సరీస్, ఇలా ఏ ఫంక్షన్ కైనా ఇది ఒకసారి మీరు చేసి పెట్టండి. మిమ్మల్ని అసలు పొగడకుండా ఉండరు, అంత బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీతో ఒకసారి ట్రై చేసి చూడండి. చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ నాట్ వెయిట్. హైదరాబాద్ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ. దీంట్లోకి రైతా, మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఉందండి, అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కుకుంబర్ రైతా, ఇట్లా అయినా సరే చాలా బాగా సెట్ అవుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసేద్దామా తయారీ విధానం? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ నాట్ వెయిట్. ఇంకా మనం మన్పట్ బౌల్లో తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ఇట్లా క్యూబ్స్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో ఒక రెడ్ ఫ్లవర్, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పూలు, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 4 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 గ్రీన్ చిల్లీ మంచిగా చిక్కులుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆయిల్, ఇది ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. కమ్మటి పెరుగు 1 కప్పు, ఒక హాఫ్ నిమ్మకాయ బద్ద, ఇవన్నీ యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కలు అవన్నీ మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి పట్టేటట్లుగా ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మినిమం 1 అవర్ అన్నా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి, అప్పుడే మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పడతాయి. ఇట్లా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక మన్పట్ బౌల్లో ఇట్లా ఒక 500 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆనియన్ ఫ్రైడ్ ఆయిల్, అలాగే 2 ఆలుగడ్డలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, బిర్యానీ హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 1 నిమ్మకాయ బద్ద, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, ఒక ఆనియన్ ఇట్లా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ PK's Food స్పెషల్ గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఉందండి, లింక్ అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇవన్నీ తెల్ల కాగేంత వరకు వెయిట్ చేయాలి, ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఇలా తేలుతున్నాయో. ఇప్పుడు మనం ఇందులో ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1/2 kg ఉంటాయండి ఇవి. వీటిని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి మొత్తం అన్ని. చూసారు కదా, ఇట్లా మొత్తం అన్ని యాడ్ చేసుకుని ఒక 70% వరకు కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 70% కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, 70% వరకు కుక్ అయిపోయింది. ఇలా విరుగుతున్నాయి కదా మెతుకులు, ఇట్లా అంటే సరిపోతుందండి. ఇట్లా ఉడకడం మనకు కావాల్సినంత రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం
ఈ రైస్ ని ఇట్లాగే స్టవ్ మీద ఉంచుకుని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. వాటినంతా ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈవెన్ గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం రైస్ మొత్తం. ఈ బౌల్ ని స్టవ్ మీదకి మార్చుకుందాం. చూసారు కదా, ఇట్లా స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇట్లాగే ఇట్లా మూత పెట్టుకుందాం. లిడ్ లేకుండా గాలి బయటకు పోకుండా కుక్కర్ ఇట్లా మూత పెట్టేసుకుందాం. చూసేద్దామా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా కుక్ అయిందో. చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో, చాలా బాగా కుక్ అయిపోయిందండి రైస్. అది అడుగు నుంచి నిదానంగా జాగ్రత్తగా పన్నీర్ ముక్కలు ఇట్లా పైకి లేపుకోవాలి. భలే ఉంది. అంతే, దించేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ట్రై చేస్తారా మీరు కూడా ఒకసారి? మీకు ఎలా కుదిరిందో ఆ బిగ్ మీ బిగ్గెస్ట్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకేస్ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ కమ్మని కొబ్బరి పాల పులావ్ చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, లంచ్ గా, డిన్నర్ గా, ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరి పాల పులావ్. కొబ్బరి పాలు తయారీ విధానం మన ఛానల్లో ఉందండి. లింక్ అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. ఈ రైస్ లోకి సైడ్ డిష్ గా స్పైసీ కర్రీస్ ఏవైనా సరే చాలా బాగుంటాయి. మటన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఇట్లా, లేదంటే స్పైసీ రైతా కూడా చాలా బాగుంటుందండి. చూసేస్తారా తయారీ విధానం ఎలాగో? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ నాట్ వెయిట్. డెలీషియస్ కొబ్బరి పులావ్. ఇంకా పాన్ పెట్టుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ నెయ్యి గానీ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అంటారు కదండి. మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఒక అనాసు, ఒక మరాఠీ, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలక్కాయలు, 3 లవంగం ముక్కలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకుని, అలాగే ఒక ఆనియన్ తరుగు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు అవి బాగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లో కొట్టేస్తే నేర్పిస్తారు. చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బాస్మతి రైస్ అండి, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆయిల్ లో ఇట్లా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 కప్పులు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి, 1 కప్పుకి నేను 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నానండి. చూసారు కదా ఇట్లా ఇట్లా బాగా కలుపుకొని ఒకసారి వాటర్ అన్ని ఎగిరిపోయి రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలాగే
ఈ కొబ్బరి పాలు తయారీ విధానం మన ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్ లో లింక్ అది ఇస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, కొబ్బరి పాలన్నీ ఎగిరిపోయి రైస్ అంతా కుక్ అయ్యేంత వరకు ఇట్లాగే కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇంకా చెమ్మచెమ్మగా ఉంది రైస్, ఇంకా చెమ్మచెమ్మగా ఉంది కదా. ఇదంతే చెమ్మంతా పోయేదాకా ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం. కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 minutes ఇట్లాగే కుక్ చేసుకుందాం. చూద్దామా? చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా అంతే, దించేసేసుకోవడమే. రెడీ టు సర్వ్. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ మీ పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఫిష్ ఫ్రై, టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై. చాలా చాలా బాగుంటుందండి. చేపల వేపుడు. మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఎక్కువ పౌడర్స్ గానీ అట్లా ఏమి యూజ్ చేయలేదండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. అందరూ చేసేలాగానేనండి ఫిష్ ఫ్రై, కాకపోతే ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసేద్దామా తయారీ విధానం? లెట్స్ స్టార్ట్. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్ గా రుబ్బు పెట్టుకోవాలి, 1 tablespoon పెప్పర్ పౌడర్, అలాగే 1 tablespoon గరం మసాలా పౌడర్, 1 tablespoon పీకేస్ ఫుడ్ స్పెషల్ గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, 1 lemon juice, half, 1 tablespoon బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, పావు tablespoon ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్. ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 1 tablespoon పెరుగు. ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ. బాగా కలుపుకుని మసాలాలన్నీ ఒక 5 శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు. ఇంత మందంగా ఉండాలండి చేప ముక్కలు ఫ్రైకి. చూసేది ఇట్లా ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా దీంట్లో వేసేసుకుని మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా కోట్ చేసి పెట్టుకుని మసాలాలన్నీ ఒక మినిమం గంట అయినా సరే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకోవాలండి. అప్పుడే మసాలాలన్నీ బాగా పడతాయి ముక్కలకి. ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. చూసారు కదండి, బాగా మ్యాన్యూట్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని పెనం మీద వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనం పాన్ పెట్టుకొని దాంట్లో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, వీటిని ఇట్లా పేర్చుకుందాం.
వీటికి అప్లై చేసుకోవాలి. ఇలాగే కలుపుకుండా ఒక 5 minutes కుక్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఇంత కూడా వేసుకుందాం. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ఇట్లా మూత తీసుకొని చూసుకోవాలి ఎంతవరకు కుక్ అయింది. ఫస్ట్ అట్లా నిదానంగా అడుగులు కలుపుకోవాలండి. ఇదంతా ఫ్రీ అయ్యాక అన్ని ముక్కలు ఇట్లాగే ఫ్రీ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇట్లా నిదానంగా తీసుకోవాలన్నీ. చూసారు కదా అన్ని ముక్కలు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 2 forks తీసుకొని నిదానంగా తిప్పుకోవాలి. వీటిని చూసారు కదా అప్పుడే ఇరిగిపోతుంది ముక్క. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే ముక్క విడిగిపోయే అవకాశం ఉంది. ఇట్లా నిదానంగా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇట్లా వేసుకోవాలి. ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఆయిల్ మొత్తం దించేసుకుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇంకా అంతేనండి, దించేసుకోవడమే. చాలా చాలా సింపుల్ కదా ఫిష్ ఫ్రై. ఎంత బాగుంటుందో. ఏదైనా రసం పెట్టుకున్నా, సాంబార్ లో కానీ లేదంటే వైట్ రైస్ లో నంచుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో. ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి. బై సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకేస్ ఫుడ్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ ఈజీ హెల్దీ తాలింపు రైస్. చాలా చాలా బాగుంటుందండి. తాలింపు అన్నం, మసాలా రైస్. బ్యాచిలర్స్ ఇట్టే రెడీ చేసేస్తారు. 5 minutes లో అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రైస్ సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది రైస్. లంచ్ బాక్సెస్ కూడా క్విక్ గా రెడీ అయిపోతుంది. చూసారు కదండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసేద్దామా తయారీ విధానం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. తాలింపు రైస్, మసాలా రైస్. ముందుగా మనం పాన్ పెట్టుకుని అందులో 1 tablespoon నెయ్యి, అలాగే 1 tablespoon ఆయిల్ అండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అనాస పువ్వు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికలు, ఒక ఉల్లిపాయ చీలికలు. ఇవన్నీ దోరగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటో తరుగు, అలాగే కొంచెం కొత్తిమీర. వీటిలో కూడా టమాటాలన్నీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి ముద్ద. 1 tablespoon రాక్ సాల్ట్. చక్కగా టమాటాది సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఎసరు వేసుకుందాం. 2 cups ఆఫ్ వాటర్ అండి ఇది.
ఈ ఎసరు బాగా బాయిల్ అవ్వాలి. ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదండి వాటర్ బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు మనం దీనిలో రైస్ యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ రైస్ అండి. ఇది కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్నాను. సోనా మసూరి రైస్ ఇట్లా కలిపేసేసుకోవాలి. కలిపేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇవి 300 గ్రామ్స్ ఉంటాయండి రైస్. ఇది ఇప్పుడు బాగా కుక్ అవుతుందండి రైస్. ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మూత పెట్టేసేసి కుక్ చేసుకుందాం. చూసాక చాలా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర, అంతే దించేసుకోవడమే. చాలా చాలా సింపుల్ కదండి. చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయితే ఇట్టే రెడీ చేసేస్తారు. 5 మినిట్స్ లో అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత పొడిపొడిలాడుతుందో. అంతే మసాలా అన్నం, మసాలా రైస్, తాలింపు రైస్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో. ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకేస్ ఫుడ్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. చాలా చాలా సింపుల్ అండి అండ్ టేస్టీ కూడా. ఎంత బాగుంటుందో చికెన్ డ్రై కర్రీ. చాలా చాలా బాగుంటుందండి. ఇది సైడ్ డిష్ గా చారులో కానీ ఇంకా వైట్ రైస్, బగారా ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఈవినింగ్ స్నాక్ కింద కూడా నిమ్మకాయ పెట్టుకుని తినేసేయచ్చండి. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ. చూసేద్దామా తయారీ విధానం. వచ్చేసండి చూసేద్దాం. లెట్ స్టార్ట్. చికెన్ డ్రై కర్రీ. ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత ఒక అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక పెద్ద 2 ఆనియన్ తరుగు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆనియన్స్ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇది 1 కేజీ చికెన్ అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళన్నీ ఊరేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా ఇట్లా నీట్ గా బాగా కలుపుకొని ఒకసారి వాటర్ అన్ని ఊరేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదండి వాటర్ అవి ఊరుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద ఇంకా పసుపు యాడ్ చేసుకుందాం. చూసారు కదా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద ఈ ముక్కలకి బాగా పట్టేటట్లుగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. పచ్చివాసన పోవాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కదా వేసాము. అదంతా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారు కదా ఇట్లా నీట్ గా కలుపుకొని మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. చూసారు కదండి వాటర్ ఎంతవరకు ఊరాయో. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయిందండి. చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయింది ముక్క. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అది యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ముక్కలకి కారం అంతా పట్టేటట్లుగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. వాటర్ ఉన్నాయి కదండి, ఎసరు వేసుకోకలేదు. వాటర్ చూసారు కదా ఎంత ఊరాయో వాటర్ చికెన్ నుంచి. ఇంకా ఎసరు కూడా వేసుకునే అవసరం లేదండి. ఇట్లా ఒకసారి కలిపేసుకుని కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే ముక్క అది బాగా కుక్ అవుతుంది. అలాగే సాల్ట్ ఇప్పుడు వేసాం కదండి కారం, అవన్నీ ముక్కలకి బాగా పడతాయి. చూసారు కదా ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం ఇట్లాగే.
చూసారు కదండి, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. ఇంకా అంతే, దించేసుకోవడమే. చాలా చాలా సింపుల్ కదండి. ఇంకా దించేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ పీకేస్ ఫుడ్ స్పెషల్ గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం కొత్తిమీర, అంతే. చాలా చాలా ఈజీ కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో. ఆ పిక్ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో అవి కొంచెం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకేస్ ఫుడ్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి స్పైసీ మటన్ కైమా. చాలా చాలా బాగుంటుందండి, డెలిషియస్ గా ఉంటుంది. బ్యాచిలర్స్ అయితే చాలా త్వరగా రెడీ చేసేస్తారు, 5 minutes లో అయిపోతుందండి. రైస్, రోటీ, చపాతీ ఇట్లా దేనికైనా సరే చాలా బాగుంటుంది. చూసేద్దామా తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. కైమా కర్రీ, మటన్ కీమా. ముందుగా మనం ఇట్లా బౌల్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 లవంగం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర కాడలు. ఆనియన్స్ అవి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అవి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి ముద్ద. చక్కగా ఇట్లా నీట్ గా కలుపుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుందాం. 1/2 kg అండి కైమా, నేను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఆనియన్స్, ఆయిల్ మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కాసేపు కొన్ని నీళ్లు ఊరుతాయండి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. అసలు కదా చాలా బాగా కుక్ అయిపోయిందండి కైమా. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు రాక్ సాల్ట్ అంతా కలిసేటట్లుగా కలపాలి కైమాకి. నీట్ గా కలుపుకొని ఇంకా 1 minute కుక్ చేసుకుందాం. ఉప్పు పసుపు అంతా బాగా పట్టేసింది కైమాకి, చాలా బాగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర ఇట్లా యాడ్ చేసుకుని కారం కూడా బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి కైమాని. వాటర్ యాడ్ చేసుకుని కైమా అంతా కుక్ అయిపోయి అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో. ఇట్లా నీట్గా కలుపుకొని ఒక 3 to 4 minutes కుక్ చేసుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలాలండి. చూద్దామండి, చూసారు కదా ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవుతుందండి. చాలా బాగా కుక్ అయిపోయింది కర్రీ. అలా అంటే చాలా చాలా బాగుంటుందండి. కైమా సాఫ్ట్ గా అయిపోయింది, అలాగే ఆనియన్స్ అవన్నీ సాఫ్ట్ గా అయిపోయాయి. ఫైనల్లీ కైమా కర్రీ రెడీ. ఇంకా దించేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, పీకేస్ ఫుడ్ స్పెషల్ గరం మసాలా పౌడర్ అండి. ఈ గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఉందండి, మీకు అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొంచెం కొత్తిమీర
అంతే దించి తీసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది కర్రీ. రైస్ లో కానీ రోటీలో కానీ ఫుల్గా ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఈవెన్ బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్ లోకి ఇట్లా చారు పెట్టుకున్నా సరే సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో. ఆ పిక్ మీ పిక్కేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు ఏమైనా కావాలనుకుంటున్నారో అవన్నీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పీకేస్ ఫుడ్ పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ చేపల ఇగురు, చేపల కూర చాలా బాగుంటుందండి. స్పైసీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది. చూసారు కదండి, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదా. చాలా బాగుంటుందండి. పక్కా ఆంధ్ర స్టైల్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. చూసేద్దామా తయారీ విధానం. ఫిష్ కర్రీ, చేపల ఇగురు. ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మనం వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకోవాలి. దాంట్లో ఒక 100 grams ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కర్రీస్ అన్ని. నాన్ వెజ్ కి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కి వేసుకునే దాని మీద ఒక 2 tablespoons ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక పెద్ద ఆనియన్ తరుగు, ఒక 5-6 గ్రీన్ చిల్లీ ఇట్లా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక అరకట్ట స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిగడ్డ అంటారు కదండి, అది ఒక అరకట్ట యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిగొంద అంటారు కదండి, చేపల్లో రొయ్యలో ఇట్లా సీ ఫుడ్స్ ఏమైనా సరే ఉల్లిగొంద అనేది మంచి టేస్ట్ ఇస్తుందండి. చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల టేస్ట్. అది ఈ ఆకులు ఇప్పుడే వేసాం కదా, ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక tablespoon ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలండి, వీటిని యాడ్ చేసేసుకోవాలి. ఒక tablespoon రాక్ సాల్ట్, 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం. ఇవన్నీ వేసాం కదండి. అలాగే చేపలు కూడా వేసేసాం కదా. చేపలు వేసిన కానించి గరిటె పెట్టకూడదు, ఇట్లా కుదించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద ఇట్లా మొత్తం అన్ని పట్టేటట్లుగా ఇట్లాగే కుదించుకోవాలి. పైకి కిందకి పైకి అట్లా పడతాయి. మనం గరిటె పెట్టేటట్టయితే ఇప్పుడే కొంచెం గరిటె పెట్టుకుని కలిపేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లాగా చాలా త్వరగా ఉడికిపోతాయి. అలాగే మెత్తగా అయిపోయి విరిగిపోతాయి గరిటె పెడితే. అందుకే గరిటె పెట్టుకోకుండా ఇట్లా కుదించుకోవాలి. సరిపోతుంది ఇట్లా కుదించుకోవడం. ఒక 5 minutes ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్లుగా ఒక 5 minutes కుక్ చేసుకుందాం. చూసారు కదండి, 5 minutes కి బాగా కుక్ అయిపోయింది. ఇట్లా పట్టుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇందులో తగినండి వాటర్ యాడ్ చేసుకోవాలి. 100 ml ఉంటాయండి వాటర్. 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇట్లా కుదించుకుని అంతే కుక్ చేసుకోవాలండి. ఇట్లా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, కర్రీ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు గ్రేవీ
కావాలంటే ఈ స్టేజ్ లో దించేసేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కడ పెట్టుకుందామంటే ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం. ఈ గ్రేవీ అంతా ఎగిరిపోయేంత వరకు ఇంకొక 5 minutes ఇట్లాగే కుక్ చేసుకుందాం. చూసారు కదండి, కర్రీ చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని పైన దించేసుకోవడమే, అంతే. చాలా చాలా సింపుల్ కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారా? పక్కా ఆంధ్ర స్టైల్ డిష్ అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి. ముక్క చాలా బాగా కుక్ అయిపోయింది. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా థిక్ గా తయారైంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకేస్ ఫుడ్. ఇవాళ స్పెషల్ టమాటో రైస్. చాలా బాగుంటుందండి. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. లంచ్ బాక్సెస్ కి, అలాగే డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుందండి. అంత బాగుంటుంది రెసిపీ. చాలా సింపుల్ స్టెప్స్ అండి. బ్యాచిలర్స్ కి ఇట్టే రెడీ చేసేస్తారండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఎప్పుడైనా కొంచెం బద్ధకంగా ఉన్నా సరే ఇది చాలా నిమిషాల్లో తయారైపోతుందండి. టమాటో రైస్ అంత ఈజీ అండ్ సింపుల్. చల్లగా ఉంటాయి. ఎప్పుడన్నా వాన పడుతున్నప్పుడు ఈ రైస్ చేసుకుని తింటే వేడివేడిగా ఎంత బాగుంటుందో, ఎంత తింటారో మీకే తెలియదండి. అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. టమాటో రైస్. ముందుగా మనం పాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 యాలక్కాయలు, 1 tablespoon షాజీరా, 2 లవంగం, 1 ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్ తరుగు, ఇలా 1 పెద్ద ఆనియన్ తరుగు ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యాయి. 1 tablespoon ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పండిన 1 పెద్ద 2 టమాటాల ప్యూరీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1/2 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్, అలాగే 1 tablespoon కారం ఈ 3 యాడ్ చేసేసుకుందాం. ఈ 3 బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. 1 టమాటాని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నీ సాఫ్ట్ గా అయ్యేటట్లుగా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. చూసారా, ఆనియన్స్ ఆ పేస్ట్ పచ్చివాసన పోయాయి. అట్లాగే టమాటా కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో 1/2 tablespoon గరం మసాలా పౌడర్ ఇది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోనా మసూరి రైస్ అండి, 100 grams ఉంటుంది. కుక్ అయిన తర్వాత దీని మొత్తాన్ని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని ఆ మసాలా ఉంది కదండి, టమాటా మసాలా మొత్తం అంతా రైస్ కి పట్టేటట్లుగా బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా నీట్ గా కలిపేసేసుకోవాలి. అంతే, దించేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా సింపుల్ కూడా అండి. బ్యాచిలర్స్ ఇట్టే రెడీ చేసేస్తారు. అంత బాగుంటుంది టమాటో రైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పీకేస్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో హలో బడీస్,
వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ టేస్టీ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో రైస్, రోటీ, చపాతీ, ఫుల్కా, ఇడ్లీ, వడ, దోశ ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. క్రీమీగా ఉంది కదండి, చూసారు కదా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి. దేంట్లో తిన్నా సరే అబ్బా ఇదేమి రుచి అనాల్సిందేనండి. మీరు అంత బాగుంటుందండి కర్రీ. మీరు తప్పక ట్రై చేయాల్సిన కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. అంత బాగుంటుందండి కర్రీ, చికెన్ కర్రీ. ఇంకా చికెన్ లో చాలా రకాలు ఉన్నాయండి, అవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను. ఇది ట్రై చేస్తారా మరి మీరు? చూసేద్దామా దీని తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. వేడి వేడి కోడి కూర చాలా చాలా బాగుంటుంది. ఇట్లా బౌల్ పెట్టుకుని 5-6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీలకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా ఒక 5-6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 లవంగాలు వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే కొత్తిమీర కాడలండి. కొత్తిమీర కాడలు ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని దోరగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై అయ్యాయో ఆనియన్స్ ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 కేజీ చికెన్, ఉప్పు నేను ఇంట్లో నానబెట్టుకున్నానండి, ఒక 1/2 అవర్ దాన్ని వేసేసుకోవాలి. ఇట్లా ఆయిల్ ఆనియన్స్ ముక్కలకి పట్టేటట్లుగా బాగా ఇట్లా కలుపుకోవాలి. ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇట్లా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఆయిల్లో. చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. చూసారు కదా వాటర్ ఎట్లా ఊరాయో, చాలా బాగా కుక్ అయిపోయిందండి కర్రీ. చాలా బాగా మగ్గిపోయినాయి ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్ గా రుబ్బుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. రెండు కలిసినట్లుగా బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడే కదా వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా బాగా కలుపుకొని పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో కర్రీ. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, కారం కలిసినట్లుగా మళ్ళీ బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఇట్లాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగ్గట్టు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 100 ml ఉంటుందండి వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి ఆయిల్ పైకి తెలుస్తుంది, కర్రీ కుక్ అయిపోయిందండి. ఇంకా దించేసేసుకోవడమే. క్రీమీగా చూసారు కదా ఈ టెక్స్చర్ ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. దించేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది.
చూసారు కదండి క్రీమీ టెక్స్చర్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కదా రెసిపీ, ఈజీగా అయిపోయింది కదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. నచ్చిందా మరి మీకు? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకేస్ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ కొబ్బరి అన్నం చాలా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ, చాలా చాలా బాగుంటుందండి. ఇది దేవునికి నైవేద్యంగా కూడా ప్రసాదంగా పెడతారండి. ఇది అమ్మవారికి అట్లా నివేదిస్తారండి. చాలా చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూస్తారా మీరు కూడా? ఎంత పొడిపొడిలాడుతూ ఉందో, చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకొచ్చండి. నైట్ డిన్నర్ గా కూడా కొంచెం తింటే చాలా బాగుంటుందండి. చాలా లైట్ గా ఉంటుంది టమ్మీకి. ట్రై చేసి చూస్తారా మరి మీరు కూడా? కొబ్బరి అన్నం, త్వరలో కొబ్బరి పాలతో ఎమ్మి డెలిషియస్ పలావ్ కూడా వస్తుందండి ఛానల్లో, చూడండి. చూసేద్దామండి తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. కొబ్బరి అన్నం. ముందుగా మనం మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు దోరగా ఎర్రగా వేసుకోవాలి. ఇవన్నీ లోనే వేసుకోవాలండి. మంచి సువాసన వస్తుంది. ఇవి దోరగా ఎర్రగా వేగంగానే అట్లా నిదానంగా లో ఫ్లేమ్ లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకుని ఇది కూడా లైట్ గా ఎర్రగా వచ్చేటట్లు వేపుకోవాలి. చూసారు కదండి, అన్ని పప్పులు ఎర్రగా భలే దోరగా వేగాయి. మంచి అరోమా వస్తుందండి ఇవి వేగుతుంటే. కరెక్ట్ గా అన్ని వేగిపోయాయి లైట్ గా ఎర్రగా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ వేసాను కదండి, మీరు ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఆయిల్ బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రష్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఒక కరివేపాకు రెమ్మ, అలాగే 2 ఎండుమిర్చి చిన్న ముక్కలు, 2 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. మీకు ఇంగువ వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో వేసుకోవచ్చండి ఇంగువ. నేనైతే ఇంగువ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 1/2 చెక్క కొబ్బరి తురుము వేసేసుకో. ఇలా 1/2 చెక్క కొబ్బరి తురుము వేసేసుకున్నాం కదా, దీన్ని బాగా ఆయిల్లో కలిసేటట్లు, పోపు అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలాగే కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన, అలాగే చెమ్మగా ఉంటుంది కదా, అవి 2 పోతాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. చూసారు కదా, కొబ్బరి బాగా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం లైట్ గా సాల్ట్ వేసి ఉడికించానండి రైస్ ని. ఇట్లా 2 కప్స్ ఆఫ్ రైస్ యాడ్ చేసేసుకోవాలి ఇందులో. చూసారు కదా, ఇట్లా రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పోపు మొత్తం రైస్ కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా నీట్ గా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. అంతే, చాలా చాలా సింపుల్ కదా, చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఎంత బాగుంటుందో
ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకేస్ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్, రోటీ, చపాతి, ఇడ్లీ, వడ, దోశ, సెట్ దోశ ఇట్లా దీనికైనా సరే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అంత బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా. మీకు ఎట్లా కుదిరిందో ఆ పిక్ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. చికెన్ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. సింపుల్ స్టెప్స్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. చూసేద్దామా తయారీ విధానం ఎలాగో. లెట్స్ స్టార్ట్. రెస్టారెంట్ స్టైల్ చికెన్ మసాలా గ్రేవీ కర్రీ. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పండిన ఒక 3 టమాటాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ ఉపయోగించి. ముందుగా మనం బౌల్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 యాలక్కాయలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. చూసే కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలు ఇట్లా ఇవన్నీ వేసేసుకుని ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం ఎర్రగా వేగేటట్లుగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అది పోవాలి. పచ్చివాసన పోయిందండి అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్, ఇంత పెద్ద పెద్ద సైజు ముక్కలు ఉండాలండి. 1/2 కేజీ చికెన్ వేసేసుకోవాలి. 500 గ్రాముల చికెన్. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ ఊరేంత వరకు కుక్ చేసుకోవాలి. చూద్దామా? చూసే కదండి వాటర్ అవి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నాయి. బాగా మగ్గిపోయిందండి ముక్క. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. కదా ఇట్లా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇంకా చూసారు కదండి ఆయిల్ ఎట్లా పైకి వెళ్తుందో ముక్క పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి. ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి వెళ్తుందో అప్పుడు ముక్క కుక్ అయిపోయినట్టు అర్థమండి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అలాగే గసగసాలు ఈ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకుని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం.
ఫస్ట్ ఇలా బాగా కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇట్లాగే ఒక 100 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా ఇంకా థిక్ గా అయ్యేటట్లుగా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాం. చూద్దామండి కర్రీ ఎంత వరకు కుక్ అయిందో. చూసారు కదా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. అంతేనండి, ఇంకా దించేసేసుకోవడమే. గ్రేవీ కూడా చూసారు కదండి ఎంత థిక్ గా ఉందో. చాలా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. దించేసుకునే ముందు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని దించేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి కర్రీ. అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. అంత బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ మీ పికెస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ చికెన్ బిర్యానీ. చూసారు కదండి, చూస్తుంటేనే యమ్మీ యమ్మీగా ఉంది. ఇంట్లో అవైలబుల్ గా ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉండే వాటితో ఇట్టే రెడీ చేసేసుకోవచ్చు. అంత బాగుంటుందండి బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి సైడ్ డిష్ గా రైతా గానీ, ఏదైనా చికెన్ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ, ఇట్లా ఏదైనా సరే స్పైసీ గ్రేవీ కర్రీస్ చాలా బాగుంటాయండి. అలా కాకుండా సింపుల్ గా గోంగూర తాలింపు కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ కర్రీలో ఈ చికెన్ బిర్యానీలోకి గోంగూర తాలింపు. ఈ గోంగూర తాలింపు అనేది మన ఛానల్లో ఉందండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్ స్టెప్స్. ట్రై చేసి చూడండి ఒకసారి. చూసేద్దామా తయారీ విధానం ఎలాగో. రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం 1 pot కడాయి పెట్టుకొని ఇందులో ఒక 1/2 kg చికెన్ అండి, 500 గ్రాముల చికెన్ నేను ఉప్పు నీటిలో ఒక 1 hour నానబెట్టుకున్నాను. ఈ చికెన్ ని దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఇట్లా చికెన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పసుపు, ఒక 1/2 tablespoon పసుపు, సాల్ట్ 1 tablespoon, కారం 1 tablespoon, అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్ గా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 2 tablespoons, 1 cup పెరుగు, చిక్కటి పెరుగండి, 1 cup పెరుగు. బిర్యానీ ఇంగ్రీడియంట్స్: 1 tablespoon షాజీరా, 2 ఆలుక్కాయలు, మరాఠీ మొగ్గ, 1 అనాస్ పువ్వు, 1/2 tablespoon మిరియాలు, అలాగే పువ్వు, రెడ్ ఫ్లవర్ అంటారు కదా, 1 ఫ్లవర్. ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు, 1/2 లెమన్ బద్ద, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇలా చీల కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లుగా చికెన్ ఇట్లా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా బాగా మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్లు ఇట్లా బాగా నీట్ గా కలుపుకొని ఒక 15 minutes రెస్ట్ ఇద్దాం. ఇట్లా ఒక బౌల్ పెట్టుకొని ఒక
ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. హోల్ బిర్యానీ మసాలా ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిలుకలు ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఎర్రగా వేగే వరకు వెయిట్ చేయాలి. ఆనియన్స్ అవి ఎర్రగా వేగాలి. 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా. చూసారా ఆనియన్స్ లైట్ గా కలర్ చేంజ్ అయ్యి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, ఒక 5 మినిట్స్ ఇట్లాగే కుక్. వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిందండి. ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. బియ్యానికి తగ్గట్టు ఎసరు యాడ్ చేసుకోవాలండి. ఈ ఎసరు కొంచెం ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే మనం తర్వాత రైస్ ని సపరేట్ చేసేస్తాం. ఇట్లా వాటర్ 2-3 పొంగులు వచ్చేంత వరకు ఇలాగే హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూసారు కదండి వాటర్ బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇవి 1/2 కేజీ ఉంటాయండి. 250 గ్రామ్స్ బాస్మతి రైస్. హాఫ్ కేజీ చికెన్ లోకి 250 గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకోవాలండి. అప్పుడే పీసెస్ అవి బాగా కనపడతాయి. చూసారు కదండి 75% వరకు కుక్ అయ్యేదాకా ఇలాగే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి రైస్ 75% కుక్ అయిపోయాయి. ఇట్లా పట్టుకొని ఇట్లా విరిగితే తెలుస్తుందండి. 2గా విడిపోతుంది కదండి, విరుగుతున్నాయి బద్దలు ముక్కలు. రైస్ బాగా కుక్ అయిపోయిందండి. 75% వరకు మనకు కావాల్సినంత కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఇందాక చికెన్ మిక్చర్ ఉంది కదండి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్ని తీసేసి ఈ రైస్ బౌల్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలా చికెన్ మిక్చర్ ఉంది కదా, ఈ మిక్చర్ పెట్టుకుందాం. ఇలా చికెన్ మిక్చర్ పట్టుకొని ఒకసారి మళ్ళీ ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీంట్లో రైస్ ఉంది కదండి మనం కుక్ చేసుకున్న రైస్, ఈ రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇట్లా వాటర్ ని ఇట్లా ఫిల్టర్ అయ్యేదాకా ఉంచుకొని ఇట్లా రైస్ మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, లో ఫ్లేమ్ లోనే ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చూద్దామండి బిర్యానీ ఎంతవరకు కుక్ అయిందో. అడుగు నుంచి ఇట్లా నిదానంగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తుంటే యమ్మీగా ఉంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. చాలా చాలా సింపుల్ కదండి. ఇంకంటే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో అవైలబుల్ గా ఉండేవండి. ఏది మనం పౌడర్స్ కానీ అట్లా ఏమీ యూజ్ చేయలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా కుదిరిందో పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అలాగే పీకేస్ ఫుడ్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Hello foodies,
వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ యమ్మీ హైదరాబాదీ వన్ ఆఫ్ ది ఫేమస్ రెసిపీ ఏంటో గెస్ చేయగలరా? చికెన్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుందండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అసలు ఒకసారి తిన్నారంటే మీరు అసలు వదలరు, అంత బాగుంటుందండి. హైదరాబాద్ అంటేనే బిర్యానీలు గుర్తొస్తాయి కదండి. బిర్యానీకి పెట్టింది పేరు హైదరాబాద్ కదా, అంత బాగుంటుందండి హైదరాబాదీ బిర్యానీ. చాలా బాగుంటుంది. అదే స్టైల్లో ఈ బిర్యానీ కూడా అట్లాగే ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఈ బిర్యానీ, చాలా బాగుంటుందండి. చాలా క్విక్ గా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఇట్టే రెడీ చేసేస్తారు. అంత సింపుల్ స్టెప్స్ అండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్ గా ఉంటుందండి. ట్రై చేస్తారా మరి మీరు కూడా ఒకసారి? చూసారు కదా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎంత బాగుంటుందో అసలు, చాలా బాగుంటుందండి. దీంట్లోకి రైతా, చికెన్ గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ ఒక్కటి కాదండి, ఇట్లా చాలా ఏ దేంట్లోకైనా సరే బిర్యానీ చాలా బాగా సెట్ అవుతుందండి. దాల్చా, మిర్చి కసాలా, ఇట్లా చాలా ఉంటాయండి దీంట్లోకి సైడ్ డిష్ గా. అంత బాగుంటుందండి. ఉత్తిది కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి కర్రీ. ఏ కర్రీకైనా చాలా బాగా సూట్ అవుతుందండి. ట్రై చేస్తారా మరి మీరు కూడా ఒకసారి? మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్స్ ద్వారా తెలపండి. ఇన్స్టాగ్రామ్ లో మీ పిక్ ని పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మనం మనపట్ కడాయి ఒకటి తీసుకొని దాంట్లో ఒక 3 గంటలు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ ని, 3 గంటలు తప్పనిసరి అండి, అసలు మర్చిపోవద్దు. 3 గంటలు ఉప్పులో నానబెట్టుకున్న 1/2 kg చికెన్. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, ముక్కలకి బాగా పట్టేటట్టు చేత్తోనే కలుపుకోవాలి. గరిట యూజ్ చేయొద్దు, ఎందుకంటే చేత్తో కలుపుకుంటేనే బాగా పడతాయి వాటికి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఇట్లాగే కలుపుతూ ఉండండి. మొత్తం అన్ని చికెన్ ముక్కలకి బాగా పడతాయి. చూసి కదా, బాగా కలిపేసుకున్నాం. ఇట్లా బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఇలా చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 నిమ్మకాయ బద్ద, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, అలాగే ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టుగా ఆయిల్. ఇట్లా ఈ ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి. మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇది మీకు లేదు అంటే వేరే ఆయిల్ వేసేసుకోవచ్చు, వేరే ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు పెరుగు.
ఇప్పుడు వేసాం కదా పెరుగు ఆయిల్ అదంతా బాగా మళ్ళీ కలిసేటట్టు బాగా సరి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఈలోగా మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనపై కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఈ బియ్యం తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్ కాగుతుంది కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకుని బాగా తెరలనివ్వాలి. ఈ వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇందాక చూసారు కదా, ఈ వాటర్ని బాగా తెరలనిచ్చేంత వరకు మసిలేంత వరకు ఉంచుకోవాలి. ఇట్లాగే ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ బాగా తెల్లుతున్నాయి. ఇప్పుడు మనం 1 గ్లాసు సోనా మసూరి రైస్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. అట్లాగే ఈ రైస్ ని మనం వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇట్లా రైస్ మొత్తం ఈ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. 250 గ్రామ్స్ ఉంటుందండి రైస్, 1/2 కేజీ. ఇట్లా కలుపుతూ 70% ఉరికితే సరిపోతుందండి. చూసారు కదండి, రైస్ అట్లా డాన్స్ వస్తుందో వాటర్ లో. ఇట్లా 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇట్లా మెతుకు పట్టుకొని చూడండి, విరగాలి మెతుకు. చూసారు కదండి, విరిగిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అండి. చూసారు కదండి, 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చికెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మనం. ఇందులోకి మనం కుక్ చేసుకున్నాం కదా రైస్ ని లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ సోనా మసూరి రైస్ ప్లేస్ లో బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, అలాగే కొంచెం పుదీనా ఇవి యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసుకుందాం. మిగిలిన రైస్ అంతా ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కొంచెం పుదీనా, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లోనే ఉందండి రుచి అంతా, చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ కొంచెం ఓపిక చేసుకొని ఆనియన్స్ ఆయిల్ లో నిదానంగా లో ఫ్లేమ్ లో వేపుకుంటూ ఉండాలి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, గీ ఇట్లా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ yellow ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్. ఈ కలర్స్ అవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా స్టవ్ మీదకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఒక 15-20 మినిట్స్ ఇట్లాగే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. ఇది ఆవిరి పోకుండా ఉండడానికి నేను పొరబెట్టానండి. అల్లం దంచుకునేది ఉంటుంది కదా రోలు చిన్నది, అది ఆవిరి పోకుండా ఉండడానికి ఇట్లా బౌర్లించి పెట్టాను. ఆవిరి బయటకు పోదు. ఇలాగే ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో. చూసేద్దామా మన బిర్యానీ ఎంతవరకు కుక్ అయిందో. వావ్, చూసారు కదండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే.
ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారు కదండి, పొడి పొడిలాడుతూ కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంది కదండి. ఎంత బాగుందో పీసెస్ కూడా. ఎట్లా ఉడకాయో చూద్దామా. నిదానంగా అడుగు నుంచి కలుపుకుంటూ తీసుకోవాలండి. అలాగా ఇట్లా జలిస్తాం కదా అట్లా. చూసారు కదండి, పీస్ కూడా బాగా కుక్ అయిపోయింది. చాలా చాలా అరోమేటిక్ గా ఉందండి. ఎంత బాగుందో చూస్తుంటేనే నాకైతే తినేయాలనిపించేస్తుంది. అంత బాగుందండి. ట్రై చేస్తారా మరి మీరు కూడా ఒకసారి. చికెన్ ధమ్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్. దీంట్లోకి రైతా అట్లా ఏదైనా సరే, ఏదైనా గ్రేవీ కర్రీ ఏదైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఉత్తిది కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేస్తారా మరి మీరు. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్, పీకేస్ ఫుడ్. ఇవాళ స్పెషల్ నాటుకోడి కూర. అలా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది నాటుకోడి కూర. స్పైసీగా జ్యూసీగా ఎంత బాగుంటుందో అసలు. బిర్యానీ, బగారా రైస్, ఏదైనా మసాలా రైస్, టమాటా రైస్ ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది అదిరిపోతుంది. గారెల్లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అబ్బా ఎన్ని గారెలు తింటారో మీకే తెలదండి. ఈ గ్రేవీ వేసుకుని అంత బాగుంటుంది కర్రీ. వంట రాని వాళ్ళు కూడా ఇట్టే రెడీ చేసేస్తారండి. అంత సింపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ. చూసారు కదండి, చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా. వేడి వేడి గారెలు, అట్లాగే చికెన్ కర్రీ తిరిగిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్. వంట రాని వాళ్ళు కూడా ఇట్టే రెడీ చేసేస్తారండి. అంత సింపుల్ గా ఉంటుందండి. ట్రై చేస్తారా మరి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. చూసేద్దామా తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. నాటుకోడి కూర. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 5 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 మిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చినట్లుగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఒక 1/2 kg నాటుకోడి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా మగ్గేటట్లుగా ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలి. నాటుకోడిని ఆయిల్లోనే ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత బాగా మగ్గిపోయినాయో ముక్కలు దీంట్లో ఆయిల్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1/2 tablespoon పసుపు, 2 tablespoons ఫ్రెష్ గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ వేసాం అల్లం వెల్లుల్లి ముద్ద. ఒక 5 minutes ఇట్లాగే కుక్ చేసుకోవాలి. చాలా బాగా మగ్గిపోయిన ముక్కలు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. టూ 200 ml వాటర్ యాడ్ చేశానండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాలండి. ఒక 5-6 విజిల్స్ చూద్దామండి. 6 విజిల్స్ అయిపోయాయి. కర్రీ ఎంతవరకు కుక్ అయిందో. చాలా బాగా కుక్ అయిపోయిందండి కర్రీ. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. చూడండి కదా, చాలా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 tablespoon రాక్ సాల్ట్, 1 tablespoon కారం యాడ్ చేసుకుని ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడేటట్లుగా కలుపుకొని ఇంకొక 5 minutes ఉడికించుకోవాలి. చాలా బాగా కుక్ అయిపోయింది కర్రీ. అంతేనండి, దించేసుకొని మీకు గ్రేవీ కావాలంటే ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం ఎక్కడ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దించేసుకునే ముందు 1 tablespoon గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర. అంతే, చాలా చాలా సింపుల్ అండి కర్రీ. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంత బాగుంటుంది ఈ కర్రీ. చాలా చాలా బాగుంటుందండి. నాటుకోడి కూర, కంట్రీ చికెన్, పక్కా ఆంధ్ర స్టైల్ డిష్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ ని కింటేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ నాటుకోడి కూర. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా క్విక్ రెసిపీ. చాలా చాలా బాగుంటుందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఇట్టే రెడీ చేసేస్తారు, క్షణాల్లో రెడీ చేసేస్తారు కర్రీ. అంత ఈజీ అండ్ సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అంతగా లేవు. చాలా బాగుంటాయి అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాటుకోడి కూర దేనికైనా సరే బాగా సెట్ అవుతుందండి. డిన్నర్, లంచ్ ఇట్లా దేనికైనా సరే ఎంత బాగుంటుందండి కర్రీ. ఆంధ్ర స్టైల్ నాటుకోడి కూర చూసేద్దామా. దీని తయారీ విధానం ఎలాగో పక్కా ఆంధ్ర స్టైల్ నాటుకోడి కూర. ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మనం మందపాటి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 100 గ్రాముల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 5 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూడా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg నాటుకోడి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఆనియన్స్, ఉల్లిపాయలు, ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని ఒక 5 minutes కుక్ అవ్వాలి. చూసారు కదండి, కుక్కది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 2 tablespoons ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సరే కదండి, బాగా కుక్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 250 ml ఆఫ్ వాటర్. ఇట్లా 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో. చూద్దామండి, 6 విజిల్స్ అయిపోయాయి. కర్రీ ఎంతవరకు కుక్ అయిందో.
చూసే కదా చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత క్రిస్టల్డ్ సాల్ట్, కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా పట్టేటట్లుగా ముక్కలకి కలుపుకోవాలి. ఇట్లా ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇట్లాగే ఉడికించుకోవాలి. చూసారు కదండి, 5 మినిట్స్ కి ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ చాలా బాగా కుక్ అయిపోయింది. మీకు ఈ గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్ లో దించేసుకోవచ్చు. కాదు లేదు ఇంకొంచెం ముక్కలాగా ఉండాలనుకుంటే ఇంకాసేపు ఇట్లాగే దించేసుకోండి. నేనైతే ఈ స్టేజ్ లో దించేస్తున్నాను. దించేసుకునే ముందు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర అంతే. దించేసుకోవడమే. ఎంతో టేస్టీ నాటుకోడి కూర చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్, పుల్కా ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. అదిరిపోతుందండి అసలు. ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ వండించుకుని మళ్ళీ తింటారు. అంత బాగుంటుందండి కర్రీ. ట్రై చేస్తారా మరి మీరు కూడా? మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ ద్వారా తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ టేస్టీ యమ్మీ స్పైసీ పీతల కర్రీ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అండి. తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గ్రేవీతో ఇది తింటుంటే ఎంత బాగుంటుందో అసలు. చూసారు కదా, ఇది చూసి గ్రేవీ ఎంత బాగుందో. ఇది కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది. హెల్దీ రెసిపీ ఆల్సో. ట్రై చేసి చూస్తారా మరి మీరు? చూసేద్దామా దీని తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. వేడి పీతల కర్రీ తయారీ విధానం. ముందుగా మనం అలవాటు కడాయి పెట్టుకొని ఒక 5-6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి కర్రీ. ఇట్లా 5-6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క, అలాగే 3-4 లవంగాలు, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట ఉల్లిపొందు, ఇవి 2 యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలి ఇవన్నీ. సీ ఫుడ్స్ ఏవైనా సరే ఉల్లిపరకు అంటారు కదండి, ఉల్లిపండు అది కంపల్సరీ ఉండాలండి. చాలా టేస్ట్ వస్తుంది అది వేసుకుంటే. చేపలు, రొయ్యలు ఇట్లా సీ ఫుడ్స్ ఏవైనా సరే ఇది కంపల్సరీ. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయల మిక్చర్లో శుభ్రంగా నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పీతలండి 1 kg. ఇది నేను చిన్నది కదా ఇట్లా ఉంచేసాను, హాఫ్ చేసుకోకుండా. పెద్దవి అయితే ఇట్లా ముక్కలుగా చేసుకున్నానండి. ఇట్లా పెద్ద పీతలు అయితే ఇట్లా చేసుకోవాలి, అలాగే చిన్నవి అయితే ఇట్లా ఉంచేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అట్లాగే కొండలు అంటారు కదా, కొండలు ఇట్లా నీట్గా తీసుకొని కడుక్కొని పెట్టుకున్నానండి. ఉప్పు నీటిలో కడుక్కోవాలి వీటిని. చాలా బాగుంటాయండి. అసలు మీకు స్మెల్ కూడా రాదండి అసలు ఉప్పు నీటిలో కడిగి పెడితే. ఇప్పుడు మనం ఈ పీతల్ని ఆ ఉల్లిపాయల మిక్చర్లో యాడ్ చేసేసుకుందాం.
చేసేసుకుని ఉల్లిపాయలు ఆయిల్ మొత్తం వీళ్ళు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా నీట్గా. చూసారు కదండి, ఇలా నీట్గా కలిపి పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనివ్వాలి. చూసారు కదండి, చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు అన్నింటికి పట్టేటట్టు ఇట్లా నీట్గా కలుపుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోవాలండి. ఈలోపు మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం. మసాలా పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలండి. ఇవన్నీ చిన్న రోలు ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకుని కచ్చపచ్చాక దంచుకోవాలి. మిక్సీ వేయకండి, ఇట్లా చేతితో దంచితేనే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కచ్చపచ్చాక దంచుకోవాలి వీటిని. చూసారు కదండి, ఇట్లా ఇట్లా ఇంత కచ్చపచ్చాక దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. కారం తక్కువగా పడుతుందండి, ఎందుకంటే మనం మిరియాలు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదండి, వాటి నుంచే కారం రావాలి. కారం తక్కువగా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, అలాగే మిరియాలు, ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసాక ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 150 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ చేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 minutes కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇట్లా మూత పెట్టేసేసుకొని 5-10 minutes కుక్ చేసుకుందాం. చూద్దామండి కర్రీ ఎంతవరకు కుక్ అయిందో. చూసారు కదండి, చాలా బాగా కుక్ అయిపోయింది. అంటే తినేసుకోవడం, మీ గ్రేవీ ఇట్లాగే ఉంటుందండి, గ్రేవీతోనే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు తినేసుకునే ముందు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర. అంతే, సో సింపుల్ కదండి, చాలా చాలా ఈజీ కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ, ఎంతో బాగుంటుంది. గారెల్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ గారెలు చాలా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందా మరి మీకు? మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హే ఫుడీస్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ హెడ్ మటన్ తలకాయ కూర చాలా చాలా బాగుంటుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, అలాగే బటర్ నాన్స్, రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్, ఇట్లా దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుందండి. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా చాలా అదిరిపోతుందండి. చాలా థిక్గా కూడా అయిపోయింది. చాలా తక్కువ టైంలో కుక్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తలకాయ కూర హెడ్ మటన్ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసేద్దామా హెడ్ మటన్ తలకాయ కూర తయారీ విధానం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మనం అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. వేసుకునే దాని మీద కన్నా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 6-7 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు, మాడిపోతాయి, స్వీటిష్ లాగా వస్తుంది. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే లో ఫ్లేమ్లో ఇలాగా నీట్గా కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes ఇలాగే ఉంచుకుందాం. చూసారు కదా ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు మనం
ఒక హాఫ్ కేజీ హెడ్ మటన్ తలకాయ కూర 1కి 2 సార్లు ఉప్పు నీటిలో కడిగి పక్కన పెట్టుకున్నాను. అది హాఫ్ కేజీ వేసుకున్నాను. చాలా శుభ్రంగా కడుక్కోవాలంటే ఇసుకది ఉంటుంది. ఉప్పు నీటిలో కడగడం వల్ల నీచు వాసన ఉండదు. ఇట్లా వేసేసుకుని ఆయిల్లో బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఇట్లాగే కుక్ అవనివ్వండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. చూసారు కదండి, 6 విజిల్స్ అయిపోయాయి. గ్రేవీ అంతా తిక్కగా తయారైందో. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి. చూసారు కదా, ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. చాలా బాగా ఉందండి, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం ఇవి 2 వేసుకుని ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుని ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిందో. ఆయిల్ చూసారు కదా పైకి తేలుతుంది. అంతే, కర్రీ కుక్ చేసుకోవడం అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్, చాలా చాలా బాగుంటుందండి. ఈ క్రీమీ టెక్స్చర్ చూసారు కదండి, చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దించేసుకునే ముందు మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర. చాలా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ ద్వారా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.